దర్శకుడు కావాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా 3 విషయాలు తప్పకుండా తెలియాలి. అవేంటంటే బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకోవటం, రెండోది స్క్రిప్ట్ లెంగ్త్ని ఫస్ట్ డిసైడ్ చేసుకోవటం, మూడోది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుని వాళ్లతో రిహార్సల్స్ చేసుకుని సినిమాకి వెళ్ళటం. ఇవన్నీ ఇప్పుడు సాధ్యమవుతాయా అంటే అలా సాధ్యమైన సినిమాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కొత్త దర్శకులు చాలామంది అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు, ఇది చాలా పాత విషయం. ఎప్పటి విషయం అంటే పాతాళ భైరవి, మాయబజార్ రోజుల్లో తీసిన విషయం. ఇది కేవీ రెడ్డి గారి స్టైల్. బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్ళటం, స్క్రిప్ట్ చదువుకొని స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంత డ్యూరేషన్ వస్తుంది, స్క్రిప్ట్ ఎంత డ్యూరేషన్ వస్తుంది, ఒక్కొక్క సీన్ ఎంత డ్యూరేషన్ వస్తుంది, ఆ సీన్లో ఎన్ని షాట్లు తీస్తాను, ఎంత లెంగ్త్ ఉండాలి అనేది ఒక క్లారిటీతో సెట్కి వెళ్ళటం. మూడోది ఆర్టిస్టులతో ఒక సీను లేదా ఒక షాట్ని బాగా రిహార్సల్స్ చేసి అనుకున్నంత ఎఫెక్ట్ వచ్చిన తర్వాత షాట్ తీయటం. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే చాలామంది డిజిటల్ అయిపోయిన తర్వాత 1-4 షాట్లు తీయబోతే మళ్ళీ అలా తీస్తున్నారు. ఇంత డిజిటల్ కంటెంట్ అవుతుంది, బోల్డ్ హార్డ్ డిస్క్లు నిండిపోతున్నాయి. ఎడిటింగ్లో ఇప్పటికీ కూడా ప్రాబ్లం అనుకోండి. అలా కాకుండా బౌండెడ్ స్క్రిప్ట్తో స్క్రిప్ట్ లెంగ్త్ని డిసైడ్ చేసుకుని తర్వాత రిహార్సల్స్ చేసుకుని కొత్త వాళ్ళతో అయినా సరే పాత వాళ్ళు అయితే వస్తారా? పెద్ద సీనియర్ ఆర్టిస్టులు అయితే మీరు అంతగా కష్టపడక్కర్లేదు. ఒక మాదిరి కొత్త వాళ్ళు అయితే లేదా కొత్త వాళ్ళతో అయితే మాత్రం తప్పకుండా రిహార్సల్ చేసుకుని సెట్లోకి వెళ్ళాలి. ఇది కొత్త దర్శకులు దర్శకత్వం చేసే ముందు నేర్చుకోవాల్సిన అంశం. ఇలాంటి అంశాలను పాటించినటువంటి కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి పాతాళ భైరవి సినిమా గురించి, ఆ స్క్రీన్ ప్లే గురించి, కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఒకవేళ మీకు స్క్రీన్ ప్లే మీద ఇంట్రెస్ట్ ఉంటే, సినిమాల మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ని ఒకసారి మీరు చూడండి. మీకు పనికొచ్చిన ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్క విషయం, మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, లైక్ చేయండి.